ఒకరోజు తెనాలి రామకృష్ణుడు తన ఊరికి వెళ్లడానికి ప్రయాణం చేస్తున్నాడు. మార్గంలో అడవిని దాటి వెళ్లాల్సి వచ్చింది. ఆ అడవి చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అక్కడ దొంగలు ఎక్కువగా ఉండేవారు. కాని తెనాలి ధైర్యాన్ని వదలకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అర్ధరాత్రి సమయంలో తెనాలి అడవిలో ఉన్నప్పుడు కొందరు దొంగలు అతన్ని చుట్టుముట్టారు. వారు పెద్ద కత్తులు పట్టుకుని, "ఏమిటి బాబూ, నీ దగ్గర ఉన్న బంగారం, వెండి మాకు ఇచ్చేస్తే బతికిపోతావు" అని బెదిరించారు. తెనాలి రామకృష్ణుడు భయపడకుండా ఒక తెలివైన ఆలోచన చేశాడు. అతను నమ్మకంగా నవ్వుతూ, "అయ్యా, నేను ఓ గుప్త రహస్యాన్ని మీకు చెబితే మీకు చాలా ప్రయోజనం అవుతుంది. ముందు నన్ను ఊరుకోవండి" అన్నాడు. దొంగలు ఆశ్చర్యంగా, "ఏ రహస్యమిది?" అని అడిగారు. తెనాలి రామకృష్ణుడు హుషారుగా చెప్పాడు, "నిజానికి నేను రాజుగారి గుప్త కోశాధికారి. నాకు తెలియకుండా ఎవరికి కూడా రహస్య నిధుల గురించి సమాచారం తెలియదు. మీరు నన్ను వదిలిపెడితే నేను మీకు రాజుగారి దాచిపెట్టిన బంగారం ఉన్న ప్రదేశాన్ని చెప్తాను." దొంగలు ఆశ్చర్యపోయారు. "అవునా? ఎక్కడా ఆ బంగారం?" అని అడిగారు. తెనాలి రామకృష్ణుడు నాటకీయంగా చుట్టూ చూసి నిదానంగా చెప్పాడు, "ముందు మీరందరూ నా వెనకాల రండి. కాని బాగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాజుగారి సైనికులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వస్తారు." దొంగలు ఉత్సాహంతో తెనాలిని అనుసరించారు. కాని తెనాలి రామకృష్ణుడు వారికి అటూ ఇటూ తిరిగిస్తూ అడవిలో మరింత లోపలికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి దొంగలు పూర్తిగా అయిపోయారు. తెనాలివారు అసక్తులైన తరుణంలో దగ్గర్లోని ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కి పైనుంచి గట్టిగా కేకలు వేశాడు, "ఈ దొంగలు ఇక్కడ ఉన్నారు. పట్టుకోండి." దొంగలు భయపడి ఎటు పారిపోవాలో అర్థం కాక పరుగులు తీశారు. తెనాలి తన తెలివి, ధైర్యంతో తను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనతో మనకు అర్థమవుతుంది, ఏ పరిస్థితినైనా మన చాతుర్యం, ధైర్యంతో ఎదుర్కొనగలిగితే సమస్యల నుంచి బయటపడవచ్చు.